ఈ మధ్య కాలంలో ఓజీ సినిమాకు వచ్చినంత హైప్ మరో ఏ సినిమాకు రాలేదు. ఓజీ అంటే చాలు ఊగిపోయారు పవన్ ఫ్యాన్స్. ఫైనల్ గా థియేటర్లోకి వచ్చిన తర్వాత పండగ చేసుకున్నారు. పవర్ స్టార్ కు సుజిత్ ఇచ్చిన ఎలివేషన్ పీక్స్ లో ఉండడంతో రచ్చ రచ్చ చేశారు. వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. మొదటి రోజు ఏకంగా 154 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. పవన్ కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే రెండో రోజు 100 కోట్లు షేర్ ఇచ్చి మరో రికార్డ్ సెట్ చేసింది. అంతేకాదు 11 రోజుల్లోనే 308 కోట్లు రాబట్టి 2025లో అత్యధిక వసూలు చేసిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ లాభాల బాట పట్టిందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. దీంతో చాలా కాలం తర్వాత పవన్ కు క్లీన్ హిట్ ఇచ్చిన సినిమాగా ఓజీ నిలిచిందని అంటున్నారు. పవన్ కు ఇలాంటి హిట్ పడి దాదాపు 12 ఏళ్లు అవుతుందని చెప్తున్నారు. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ ను తిరగరాసిన పవన్ ఆ తరువాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. కానీ ఇప్పుడు ఓజీ మాత్రం పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు హిట్ అయినా కూడా ఎక్కడో ఒక ఏరియాలో నష్టాలు చూశాయి. కానీ ఓజీ మాత్రం దాదాపు అన్ని ఏరియాల్లో సేఫ్ జోన్ లోకి వచ్చేసిందని టాక్. ఇక ఒక ఏ రేటెడ్ మూవీగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది ఓజీ. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సర్టిఫికేట్ తో వచ్చిన సినిమాల్లో 300 కోట్లు దాటినవి చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఓజీ కూడా చేరిందని చెప్పాలి. ట్రేడ్ వర్గాల ప్రకారం ఓజీ ఈ లిస్ట్ లో 6వ ప్లేస్ లో నిలిచిందని అంటున్నారు. ఏదేమైనా పవన్ కెరియర్ లో ఓజీ ఓ సెన్సేషనల్ అని చెప్పాలి.